రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. కల్కి రిలీజ్ దగ్గర పడుతుంది. ట్రైలర్ రిలీజ్ అయింది, సాంగ్ రిలీజ్ అయింది, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుగుతుంది. బట్ కల్కి గురించి ఒక చిన్న అప్డేట్ తెలిసినా కానీ అసలు స్టోరీ ఏంటి అనేది డీకోడ్ చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేస్తున్నప్పటికీ నిన్న నాగశ్విన్ ఆ స్టోరీ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక ఐడియా వచ్చింది. బట్ నిజంగా మూవీలో ఎటువంటి క్యారెక్టర్స్ ఉండబోతున్నాయి, ఎవరెవరు ఏ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు అనేది కూడా ఒక సస్పెన్స్గానే ఉంది. సో ఇవన్నీ కూడా కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు కల్కిలో ఒక స్మాల్ విలన్ రోల్ చేసిన దుబ్బాక భాస్కర్ మనతో పాటు ఉన్నారు. సో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అన్న. హాయ్ అండి, బాగున్నారా? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. పర్ఫెక్ట్. అసలు ఒక విలన్ కట్అవుట్ ఎట్లా ఉండాలో అట్లా ఉంటారు మీరు చూడడానికి. హైట్, ఫిజిక్, ఆ హెయిర్, మీ మేసం. అందుకే అనుకుంటా మీరు చేసిన అంటే పెద్ద పెద్ద మూవీస్ చేశారు, డ్యూరేషన్ తక్కువ ఉన్నా కానీ ఒక 15 మూవీస్ అయ్యి ఉండొచ్చు. అవునండి. మాక్సిమం ఇది ట్రైలర్ ఆర్ టీజర్ కనిపిస్తారు డెఫినెట్గా మీరు చేసింది. ఈవెన్ కల్కి టీజర్లో కూడా మీరు కనిపించారు బ్యాక్ సైడ్. ఓకే, రైట్. సో ఇప్పుడు కల్కి గురించి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో మేబీ ఇంకొక 1 వీక్లో రిలీజ్కి దగ్గరలో ఉంది. మీరు ఎన్ని రోజులు వర్క్ చేశారు కల్కిలో? కల్కిలో టోటల్గా చూసుకుంటే ఒక 25 డేస్ వర్క్ చేసి ఉంటానండి. 25 డేస్. 25 డేస్ అంటే అది ఆన్ ఎ స్పాన్ ఆఫ్ 8 to 9 months. 8 to 9 monthsలో 25 డేస్ చేసి ఉంటాను. ఓకే. అంటే అప్పుడు ఒక 5 days, 4 days, 3 days, 5 days అట్లా ఆ రకంగా షెడ్యూల్స్ మారుతూ వచ్చేవి. సీజన్స్ మారుతూ పోయినాయి. ఎండాకాలం వచ్చింది, వర్షాకాలం వచ్చింది, చలికాలం వచ్చింది, అన్ని కాలం కూడా చేసాం మేము అక్కడ. సెట్ మాత్రం సేమ్, ఒకే సెట్. సో ఆల్మోస్ట్ టోటల్గా చూసుకుంటే ఒక 25 డేస్ వర్క్ చేశాను నేను. ఇక్కడ షూటింగ్ ఎక్కడ చేశారు? ఇది హైదరాబాద్లోనండి. హైదరాబాద్లో సేలింగంపల్లిలో జరిగింది షూట్ అంతా కూడా. సెట్స్ వేశారు, సెట్స్లో జరిగింది. ఓకే, ఏంటి ఆ సెట్ ఏంటి అసలు? యాక్చువల్గా మీకు సెట్ గురించి చెప్పే కన్నా ముందు నేను నా ఎక్స్పీరియన్స్ అసలు ఎలా ఫీల్ అయ్యని చెప్తాను మీకు. ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేశారు నన్ను. ఒక గ్రూప్ అనమాట, విలన్స్లో ఒక గ్రూప్. ఒక విలన్ ఉంటాడు, ఆ విలన్కి ఒక గ్రూప్ ఉంటుంది, 5 members గ్రూప్ ఉంటాం మేము, టీం ఉంటాం. సో ఫస్ట్ వెళ్ళిన వెంటనే వాళ్ళు కాస్ట్యూమ్ టెస్ట్ చేశారనమాట. సో కాస్ట్యూమ్ టెస్ట్ కోసం కాస్ట్యూమ్ వేసుకున్న వెంటనే ఆ కాస్ట్యూమే డిఫరెంట్. ఇప్పుడు ఇప్పటివరకు నేను చేసిన మూవీస్లో ఉన్న కాస్ట్యూమ్స్కి దానికి టోటలీ డిఫరెంట్ ఫీల్ అనమాట. అది వేసుకున్నట్టు ఏంటి ఇలా ఈ రకంగా ఉంది అనుకున్నాం. అది ఫస్ట్ ఒక కైండ్ ఆఫ్ ఏ షాక్, కైండ్ ఆఫ్ ఏ ఎక్స్పీరియన్స్. తర్వాత క్యారీవన్కి వెళ్ళాను. తర్వాత రెడీ అయిపోయేసి అంతా అయిపోయిన తర్వాత షార్ట్కి పిలిచిన తర్వాత సెట్కి వెళ్ళాము. సెట్కి వెళ్తే అసలు సెట్ వెళ్ళేంత వరకు ఏదో అనుకుంటూ వెళ్తున్నాను. ఆ సెట్ ఎంటర్ అయిన వెంటనే ఇట్ వాజ్ లైక్ డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్. ఓకే. అంటే ఒక నిజంగా ఒక హాలీవుడ్ మూవీలోకి ఎంటర్ అయిపోయానా అని ఒక ఫీల్ అనమాట. ఆ సెట్ అంతా కూడా హాలీవుడ్ సెట్. హాలీవుడ్లో ఎప్పుడో ఒక చిన్నప్పుడు చూసిన మూవీస్, లేకపోతే రీసెంట్ ఒక 10-15 years బ్యాక్ వచ్చిన మూవీస్ చూసిన వాటిల్లో ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఫీల్ అనమాట. కొత్త టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఆ కైండ్ ఆఫ్ ఏ ఫీల్. అది చూస్తుంటేనే ఒక వేరే లోకానికి వెళ్ళినట్టుగా ఉంది. ఓకే. సో దట్ వాజ్ మై షాకింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే, రైట్. సో బట్ అంటే ఆ సెట్ అంటే ఏదైనా మీరు తీసుకుని అంటే ఎట్లా ఉండాలి, లేదంటే ఇక్కడ పర్టికులర్ థింగ్స్ కానీ ఇవన్నీ కూడా, ఎందుకంటే ఇది స్కైఫై అండ్ ఇంకా మైథాలజీ ఈ కాంబినేషన్లో రావడం నాకు తెలిసి ఇదే ఫస్ట్ మూవీ అనుకుంటా. సో దేనికి సంబంధించి ఆ సెట్ వేశారు? ఇప్పుడు నేను చేసింది అయితే అది ఇట్ లుక్స్ లైక్ ఏ కాశీ. ఓకే. కాశీ, పాడుబడ్డ కాశీ. ఒక అంటే ఇది ఫ్యూచరిస్టిక్ కదా, ఫ్యూచర్ స్టోరీ. ఓకే, ఫ్యూచర్లో కాశీ ఎట్లా ఉంటుందని ఆ రకంగా ఉంటుంది అని మనం అనుకోవాలి. ఆ రకంగా ఉంటుంది అనమాట. టోటల్గా పాడుబడ్డ బంగళాలు, శిథిలమైన గుళ్ళు, ఇవన్నీ ఉండి దానికి మళ్ళీ మోడర్న్ గ్యాడ్జెట్స్. ఓకే. దాంట్లో మీకు మోడర్న్ గ్యాడ్జెట్స్ కనిపిస్తాయి. అదొక డిఫరెంట్ మిక్స్, ఫ్యూజన్ లాగా ఉంటుంది అనమాట మనకి చూడడానికి. ఈవెన్ మా డ్రెస్సింగ్ కానీ, తర్వాత మా కో స్టార్స్ యొక్క డ్రెస్సింగ్ కానీ అంతా కూడా ఒక ఫ్యూజన్ లాగా ఉంటుంది మనకి చూడడానికి. టోటల్ డిఫరెంట్. మీరు స్క్రీన్లో చూస్తే మీకు అర్థమవుతుంది. యూ విల్ ఆల్సో ఫీల్ ఏ డిఫరెంట్, యూ విల్ గెట్ టు ఏ డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్. అవును, రైట్. ఓకే. సో అండ్ మీ కాంబినేషన్ ప్రభాస్ గారితో ఉండిందా?
ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక విలన్ ఉన్నారు, ఆయన అంటే హీఈస్ వన్ ఆఫ్ ద విలన్స్. ఓకే, విలన్ ఎవరు? ఆ విలన్ ఎవరు? ఆ విలన్ అతను కొత్త అతనే. ఓకే, మీరు చూస్తారు, స్క్రీన్ పైన చూస్తారు, కొత్త అతను. అండ్ హీస్ ఫ్రమ్ ముంబై. చాలా బాగా చేశారు ఆయన. ఆయన టీంలో వర్క్ చేయడం చాలా మంచిగా అనిపించింది. అంటే వీఆర్ ఆల్ టుగెదర్ లైక్ ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండి మంచి జెల్ అయ్యాం మేమంతా కూడా. బాగా చేసాము. సో నాది ఆ సీన్లో ప్రభాస్ గారిది సీన్స్ ఉంటాయి అన్నమాట. ప్రభాస్ గారికి విలన్కి మధ్యలో జరిగే సంభాషణలు, తర్వాత ఫైట్, ఇవన్నీ ఉంటాయి. దాంట్లో నేను ఉంటాను. నాతో కూడా ఫైట్ కావడం, తర్వాత ప్రభాస్ గారు కొట్టడము, చంపేయడము, ఇవన్నీ ఉంటాయి అక్కడ. ఫైట్ సీన్. ఓకే, రైట్. అంటే ఫైట్ సీన్ అంటే ఇప్పుడు డిఫరెంట్ వెపన్స్ చూసాం, వెహికల్ చూసాం. అంటే ఆ ఫైట్ సీన్ ఎట్లా నాగేశ్వరి గారు డైరెక్ట్ చేశారు, ఎట్లా ఉండింది? నాగేశ్వరి సార్ చాలా కూల్ పర్సన్. అంటే హాలీవుడ్ మూవీతో కంపేర్ చేస్తున్నారు, ఆయన ఎలా డీల్ చేశారు, అసలు ఎలా అనిపించింది ఆయన డైరెక్షన్? చాలా కూలెస్ట్ పర్సన్. అసలు మనకి హడావిడిగా అనిపించదు, కానీ షార్ట్స్ మాత్రం అంత పర్ఫెక్ట్గా ఉంటాయి. మేము చేసినంత వరకు కూడా ఎప్పుడు ఆయన పేరు పెట్టి పిలిచేవారు, పేరు పెట్టి పిలిచి ఇలా చేయి అలా చేయని చెప్పేవాళ్ళు. సీన్స్ చాలా బాగా వచ్చాయి. మేము చూసుకున్నాం, ఆన్ స్క్రీన్ చూసుకున్నప్పుడు కూడా, అక్కడ మానిటర్లు చూసుకున్నప్పుడు చాలా బాగా వచ్చాయి. అంటే ప్రభాస్ గారి కాంబినేషన్లో ఉంది ఈ జరిగే సంభాషణ కానీ ఇదంతా కూడా. ఒక టీమ్, ఒక ఇన్సిడెంట్, అక్కడ జరిగే ఇన్సిడెంట్ గురించి ఇదంతా షూట్. ఓకే, రైట్. సో అంటే ప్రభాస్ గారు ఆఫ్ కెమెరా దీనికి సంబంధించి సో ఎటువంటి రిహార్సల్ ఆ సీన్కి ముందు ఏమైనా ఉండేది అట్లా? నాగేశ్వరి గారు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం సీన్కి వెళ్ళే ముందు. అంటే మాకు సంబంధించి ఇప్పుడు మేము ఉన్నాం కదా, మాకు సంబంధించినంత వరకు మేము మాకు ప్రాక్టీస్ జరిగేది. ఇప్పుడు స్టంట్ మాస్టర్ ఉంటారు, సో ఆయన మాకు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మేము కొద్ది ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళం. ప్రభాస్ సార్కి ప్రాక్టీస్ అవసరం లేదు, సార్ వచ్చేసి డైరెక్ట్గా షూట్ చేసేవారు. షార్ట్కి రెడీ అయిపోయి వచ్చేవారు, డైరెక్ట్గా చేసేవారు. మాకు మాత్రము వీ యూస్ టు హ్యావ్ రిహార్సల్స్ ఉండి మేము చేసుకొని ఒకసారి చూసుకొని మళ్ళీ వీ యూస్ టు గో ఫర్ ఎ ఫైనల్ టేక్. ఓకే, జరిగింది. ఎవరు ఈ ఫైట్ సీక్వెన్సెస్ స్టంట్ మాస్టర్? నేనున్నప్పుడైతే అన్బారు సార్ చేశారు, ఇద్దరు. ఓకే, వాళ్ళే చేశారు. వాళ్ళతో నేను ఇంతకుముందు లియో మూవీలో కూడా చేశాను. నేను అంతకుముందు వారియర్లో చేశాను, సేమ్ అదే కాంబినేషన్లో. సో మళ్ళీ దీంట్లో కూడా వాళ్ళతో చేశాను. రైట్. మహాభారతం నుంచి క్యారెక్టర్లు తీసుకున్నాం, సో అన్నిటికీ క్లైమాక్స్ అని చెప్పేసి ఆయన ఒక వీడియో పెట్టారు కదా. సో మీరు షూటింగ్లో ఉన్నప్పుడు మీకు స్టోరీ చెప్పినప్పుడు కానీ, లేదంటే అక్కడ మీరు షూట్ చేస్తున్నప్పుడు కానీ, మీకు అక్కడ ఏ క్యారెక్టర్లు కనిపించినవి, ఎవరెవరిలో ఏ క్యారెక్టర్లు కనిపించినవి? నేను కూడా అశ్విన్ గారిది వీడియో చూశాను. నేను చూసినప్పుడు నాకు కొంత ఇంకా ఇన్సైట్ వచ్చింది. ఓకే, మీకు అప్పుడు అనిపించలేదా స్పాట్లో అసలు ఎవరికి కూడా ఏం అర్థం కాదు, మాకు ఎవరు కూడా తెలియదు. మాకు ఇచ్చిన సీన్స్, మాకు వచ్చిన సీక్వెన్సెస్ మాకు తెలుసు, అంతే. అంతవరకే చేస్తాము. కానీ ఎవరు ఏ క్యారెక్టర్ అనేది, ఎందుకంటే దర్ ఇస్ ఎ హ్యూజ్ స్టార్ కాస్ట్, చాలా మంది ఉన్నారు, చాలా స్టార్ బాల్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ నేను చూడలేదు. నేను చేసింది ప్రభాస్ సార్ ఉండే ఆ టైంలో, తర్వాత రాజేంద్ర ప్రసాద్ సార్ ఉండే నేను ఉన్నప్పుడు, తర్వాత ఒకరోజు నేను విజయ్ దేవరకొండ సార్ని కూడా చూశాను. నేను సెట్స్కి వచ్చారు ఆయన. సెట్స్కి వచ్చారు. ఓకే, అంటే ఆయన కూడా క్యారెక్టర్ అర్జునుడు ఆర్ శ్రీకృష్ణుడు క్యారెక్టర్ విజయ్ దేవరకొండ చేస్తున్నారని అందరూ అంటున్నారు, కానీ నాకు కూడా తెలియదు. కానీ చూశాను ఒక రోజు అయితే అక్కడ వచ్చి సెట్లో కనపడడం జరిగింది. ఓకే, కానీ మరి ఆయనది ఏముందో నాకు తెలియదు. ఓకే. సో ప్రభాస్ గారితో విజయ్ దేవరకొండ గారు వాళ్ళిద్దరు ఏమైనా కాన్వర్జేషన్, డిస్కషన్ ఏమైనా జరిగింది? నార్మల్ డిస్కషన్స్ అవి, ఫ్రెండ్లీగా డిస్కస్ చేస్తుండేవాళ్ళు. ఓకే, తెలుసు. రైట్. ఈవెన్ అంటే క్యారెక్టర్స్ను మీకు అక్కడ ఎక్కడ ఫీల్ అవ్వలేదు మీరు? అక్కడ మాత్రం అంటే సెట్కి వెళ్ళిన తర్వాత ఇది స్కైఫైనా లేదంటే మైథాలజీనా, రెండు మిక్స్ చేశారా అనేది మీకు ఐడియా వచ్చిందా సెట్కి వెళ్ళిన తర్వాత? యాక్చువల్గా నేను చేసిన సీక్వెన్స్లో మాత్రం ఎక్కడ నాకు మైథాలజీ కనిపించలేదు. అంత స్కైఫై కాన్సెప్ట్స్ నాకు కనిపడ్డాయి. మైథాలజికల్ క్యారెక్టర్స్ అక్కడ కనిపించలేదు. ఎందుకంటే ప్రభాస్ గారు సార్ ఉండే, తర్వాత మేము మా ఫైట్ సీక్వెన్సెస్, తర్వాత కొన్ని డైలాగ్స్ ఇవన్నీ ఉండే అనమాట. సో వాటిలో చూసిందే, ఇంకా మిగతా క్యారెక్టర్స్ అంతా కూడా నేను చూడలేదు. అంటే నాది అంతవరకు లిమిటెడ్. ఓకే, ఆ వెహికల్కి సంబంధించి బుజ్జి క్యారెక్టర్ సంబంధించి ఏమైనా ఐడియా ఉందా మీకు? బుజ్జి క్యారెక్టర్ అంటే వెహికల్ అయితే మా ముందే దాన్ని మూవ్మెంట్స్ చేయడము, తర్వాత దాంతో షూట్ చేయడము అన్నీ చూసాం మేము. ఓకే, అది ఆల్టుగెదర్ డిఫరెంట్గా కనిపిస్తుంది వెహికల్ మనకి. అంత వెహికల్ అంత ప్రమోట్ చేశారు, అంత ఖర్చు పెట్టి తయారు చేయించారు, ఏంటి అంత పర్టికులర్గా? ఎందుకంటే మరి హీరో వెహికల్ కదా అది. ప్రభాస్ గారి వెహికల్ అంటే ఆ రేంజ్లో, ఏ రేంజ్లో ఉంటుంది మీకు కూడా తెలుసు. ఓకే, అది కూడా ఇంకొకటి నాగేశ్వర్ గారి కాన్సెప్ట్స్.
అండ్ ఇంటర్నేషనల్ మూవీ. సో యూ ఆబ్వియస్లీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ డిజైన్డ్. ఆ వెహికల్ చాలా స్పెషల్గా కనిపిస్తుంది, మీకు మూవీలో కూడా చాలా స్పెషల్ కనిపిస్తుంది వెహికల్. రైట్. బుజ్జి క్యారెక్టర్ దాని గురించి ఏమైనా చెప్తారా? బుజ్జి క్యారెక్టర్, బుజ్జి క్యారెక్టరైజ్డ్గా నాకు చూడలేదు అక్కడ. నేను షార్ట్స్లో చూశాను, ఆ మూమెంట్స్ అవి చూశాను, ఆ వెహికల్ యొక్క బుజ్జి వెహికల్ యొక్క మూమెంట్స్ చూశాను నేను, అంతవరకే. కానీ దానికి ఇంకా ముందు ఏముంటుంది, వెనుక ఏముంటుంది, దాని అంతా కూడా మనకి ఇప్పుడు చూస్తాం, స్క్రీన్లో చూస్తాం. ఓకే. ఈవెన్ ట్రైలర్లో ఫైనల్ షాట్ కమల్ హాసన్ గారి గెటప్ అసలు చాలా షాకింగ్గా అనిపించింది. ఏంటి, మీకు ఏమైనా ఐడియా ఉందా? లేదండి, తెలియదు. కంసుడు పాత్ర అని చెప్పేసి బయట కొంచెం టాక్ అంటున్నారు. ఇప్పుడు బాగా స్పెసిఫిక్గా క్లియర్గా బయటకు వచ్చింది ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ అశ్వత్థామ అనేది చాలా క్లియర్గా బయటకు వచ్చింది. ఇంక వీళ్ళందరిది కూడా మనము ఊహించుకోవాల్సిందే. ఇంకోటి నేను చెప్పేది ఏమంటే, ఇప్పుడు మనము ఎక్కువ మాట్లాడుకునే కన్నా స్క్రీన్ పైన సస్పెన్స్ ఉంటే కూడా బెటర్ కదా. అప్పుడే మనకు ఆ సస్పెన్స్ రివీల్ అవుతుంటేనే మనకు యాంగ్జైటీ అనేది, ఆ క్యూరియాసిటీ అనేది పెరుగుతుంటుంది. సో బెటర్ వెయిట్ అండ్ సీ. రైట్. సో అండ్ ఇంకా అక్కడ అంటే మీకు ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ డైలాగ్స్ కానివ్వండి, సో అవన్నీ కూడా ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది అట్లానే రాసి పెట్టుకున్నారా? అసలు మైథాలజీని అండ్ ఇంకా వీటన్నిటి పురాణాలన్నిటికీ, క్లైమాక్స్కి, ఈ స్కైఫైకి ఇదంతా అసలు ఎలా కనెక్ట్ చేశారు అసలు? అంటే ఇప్పుడు నేను చేసినప్పుడైతే అంత తెలుగు డైలాగ్స్ అవి, తెలుగు డైలాగ్స్ ఉంటాయి. దాంట్లో మధ్యలో ఈ మోడర్న్ వెపన్స్, మోడర్న్ గ్యాడ్జెట్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. లాంగ్వేజ్ అయితే తెలుగే. నేను చేసినప్పుడైతే షూట్ చేసింది తెలుగులోనే షూట్ చేశారు. అంటే కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు లైక్ బుజ్జి క్యారెక్టర్ ఉంది, లేకపోతే ఇంకేదా ఉంది, వాటి టర్మ్స్ డిఫరెంట్ పేర్లు ఉంటాయి. అంతేగాని లాంగ్వేజ్ అయితే ఇట్ విల్ బి లైక్ ఎనీ నార్మల్ తెలుగు లాంగ్వేజ్. ఓకే. సో అంతా మరి మొత్తం ఫస్ట్ తెలుగులోనే షూట్ చేశారు? నేను ఉన్నంతవరకు తెలుగే, నేను చూసినంత వరకు తెలుగులో చేశారు. ఎందుకంటే అందరు తెలుగు వాళ్ళే ఉండే. ఈవెన్ మన విలన్ ఉన్నారు కదా, ఆయన ముంబై అయినా కూడా ఆయన కూడా తెలుగునే చెప్పారు. ఓకే. డైలాగ్స్ అన్ని తెలుగులో చెప్పారు. సెట్ చూసినప్పుడు మీరు ఇప్పటి వరకు అటువంటి సెట్ అనేది చూడలేదు, డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళినట్టు అనిపించింది అని చెప్పారు కదా. సెట్కి మీకు ఎంత ఖర్చు అయి ఉండొచ్చు అనిపించింది? అండ్ ఇంకా ఆ సెట్లో మీకు బాగా అట్రాక్ట్ చేసినవి థింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఫస్ట్ ఇది ఒకే సెట్. నేను చూసింది, నా ఎక్స్పీరియన్స్ ఒకే సెట్లో. ఇలాంటి ఎన్ని సెట్స్ వేశారో మనకు తెలియదు అంత టోటల్ మూవీలో. ఇది ఒక పర్టికులర్ ఇన్సిడెంట్కి సంబంధించిన సెట్ ఇది. ఓకే. కానీ లుక్స్ వెరీ ఆథెంటిక్ కనిపిస్తూ ఉంటుంది మీకు. రియల్గా అదే రకంగా ఉందేమో కాశీ ఫ్యూచర్లో, ఆ రకంగా ఉందేమో, అంత న్యాచురల్గా ఉంటుంది మనకు కనిపిస్తుంది. అక్కడ లేన్స్ కానీ, బై లేన్స్ కానీ, తర్వాత ప్రతి ఒక్క ఆస్పెక్ట్ మీరు చూసుకుంటే నిజంగా అది పురాతనమైన అక్కడ ఉందేమో అన్నట్టుగా ఆ ఫీల్ ఉంటుంది మీకు. యూ విల్ ఫీల్ దట్. తర్వాత ఆ సెట్ అప్పటికప్పుడు మారిపోతుంది. ఇప్పుడు మీకు ఈ సెట్ ఇక్కడ ఉంది, ఈ లేన్ ఇట్లా ఉంది, దట్ విల్ బి ఇమీడియట్లీ చేంజ్ ఇంటూ సంథింగ్ ఎల్స్. ఓకే. సో అది చేయడం చూశాను నేను. రైట్. సో బిఫోర్ సలార్లో కూడా ప్రభాస్ గారితో చేశారు మీరు ఒక చిన్న క్యారెక్టర్. ఇప్పుడు కల్కిలో ఆయన పర్ఫార్మెన్స్లో మీరు ఏ డిఫరెన్స్ చూసారు? మీకు చేసిన సీన్లోనే మీకు నచ్చింది, ఏం నచ్చింది? సలార్లో వెరీ సీరియస్ యాంగ్రీ ఇమేజ్ కదా సార్ది, ప్రభాస్ గారిది. అక్కడ నాది ఒక చిన్న డైలాగ్స్ కూడా ఉన్నాయి సార్తో కాంబినేషన్లో. అక్కడ అది మొత్తం టోటల్ ఓవరాల్